లైసెన్స్ల క్రేజ్ ఎందుకు పెడతారు? మీరు ఇక్కడ పెట్టాలి కదా. అసలు జరిగింది ఇక్కడ, సంఘటన జరిగింది ఇక్కడ, ఇక్కడ అయినప్పుడు సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, ఊరు వాళ్ళు అందరూ ఉన్నారు, మిమ్మల్ని కొట్టినవా చేసినవా అనేది వారు అందరూ చూస్తారు కదా. ఒకళ్ళ అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి. మేము గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం, యాదాద్రి జిల్లాలోని. దీని ఏం పేరు కుమారి, ఏం పేరు మాధవి. మేమందరమే గత ఒక 30-35 మంది బతుకుతాం ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుంటాం, ఆడుకుంటాం, అన్నీ మంచిగానే బతుకుతాం ఇప్పటి వరకు. ఇక్కడ మన కొలిన పక్క గ్రామం నుంచి వచ్చి ఒక అంటే జోగినిగా ఉండేవా. ఇంతకుముందు వచ్చేసి ఎక్కడే ఉండేది, అంటే జోగినిగా అక్కడే ఉండేది. అయితే తన దగ్గరికి ఎవరో ఒక ఇద్దరు పిల్లలను తీసుకొచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆలేరులో పెట్టించేసి ఈ చుట్టుముట్టు ఊర్లని అడిగిపీయటం చేయటం అవన్నీ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎవరు అసలు అన్నీ ఇక్కడికొచ్చి అడుగుదామని వచ్చేసరికి మమ్మల్ని చూసి పారిపోవటం అది చేస్తున్నారు. ఎందుకు ఇట్లా పారిపోతున్నారు? మీరు పారిపోకూడదు కదా. మాలాంటి వాళ్ళు అయితే మాతో పాటు నిలబడి మాట్లాడాలి. కానీ మీరు ఎందుకు పారిపోతున్నారని మేము పట్టుకొని వచ్చినందుకు మేము మళ్ళీ పట్టుకొని పిఎస్కి తీసుకొచ్చినందుకు మమ్మల్ని కొట్టారు, చేశారు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోండి. మాతో పాటు మేము ఏ టైంకి పోతున్నాం ఆ టైంకి వచ్చి మాతో పాటు కలిసి అడుక్కోవాలి. కాకపోతే వీళ్ళు సొంతంగా పోవటం చేయటం ఇట్లా. మరి దావీదు తను కొలినపాక దావీద్ స్వామి అంటారు ఆయన్ని. మరి ఆయన ట్రాన్స్జెండర్ లెక్క ఉన్నా కానీ ట్రాన్స్మేరేగా ఉన్నా కానీ మరి కనీసం మాకు ఎప్పుడైనా సంప్రదించలేదు. మరి మమ్మల్ని ఒక మాట అడగాలేదు ఎప్పుడు కూడా. మరి ఈ టైంకి పోతున్నారు కదా, మరి మీతోనే మేము వచ్చి అడుగుతామని కూడా ఒకరు నన్ను అడగాలేదు, నన్ను సంప్రదించలేదు. ఏది లేకోకుండా తన ఇష్టాసారాన్ని పంపించడం చేసి మా పైన దురువులు చేస్తాడు, చాలా మమ్మల్ని ఇబ్బంది చేస్తాడు, టార్చర్కి గురి పెడతాడు మమ్మల్ని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఏ ఊరికి పోయినా కానీ వీళ్ళు ఎక్కడ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని ముందు. ఎందుకంటే వీళ్ళు ఏదైనా చేసినా ఏదైనా జరిగినా కానీ రేపు మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ బతికేది మేము కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు ఈ ఊర్లలో ఉన్నవారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊర్లలో బతున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని అంటున్నారు. ఇక్కడ ఉంటుంటే వీళ్ళు ఎవరు ఎందుకు అని చెప్పేసి. మరి ఒకళ్ళు మాలాంటి ట్రాన్స్జెండర్ అయితే, నేను ఒక ట్రాన్స్జెండర్ని, ఇప్పుడు నన్ను చూసి నువ్వు ఆగాల్సింది, ఆకోకుండా ఉరకటం ఎందుకు? అట్లా ఉరికి ఆ రోజు నైట్ పోతే ఆ రోజు ఉరికారు, తెల్లారి పొద్దుగల పోతే ఆ రోజు అట్లే ఉరికినందుకు ఆ రోజు కౌన్సిలర్లు ఉన్నారు అక్కడ నుంచి పట్టుకొని వచ్చి పిఎస్ కార్డు తీసుకొని వచ్చాను. పిఎస్ కార్డు సార్ అదే చెప్పారు, మీరు ఏ ఊరు అక్కడికే పోయి అడుక్కొని బతుండమ్మా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంప్రదించుకొని వాళ్ళతో పాటు కలిసి అడుక్కొని బతారు, మీరు ఉండొద్దని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. రోజు కూరికి పోవటం, అలసలు చేయటం, వెళ్ళిపోవటం. కానీ ఊర్లో వాళ్ళు అందరు కలిసి మమ్మల్ని అడుగుతా ఉన్నారు, వీళ్ళు ఎక్కడోళ్ళు, వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళు మీ వాళ్ళు గారు వీళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కనీసం వాళ్ళు మీ మీడియా వారికి నేను వినిపించేది ఏంటంటే, వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఒకళ్ళు ఈ ఊర్లో పుట్టారని ఒకళ్ళ ఆధార్ కార్డులు కనుక చూపించి వాళ్ళు ఇక్కడ ఈ ఊరు చెందిన వాళ్ళు అయితే మాతో పాటు కలిసి అడుక్కోమని చెప్పండి, మాకేం అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు దావీద్ స్వామి అనేట ఆయన వచ్చి ఒకళ్ళు మాతో పాటు అడుక్కోమని మేము వద్దని చెప్పాం. కానీ వేరే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించమని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు అంటే అందరమే ట్రాన్స్జెండర్లమే. ఇప్పుడు పుట్టినూరు అంటున్నారు. పుట్టినూరు అని అంటే పుట్టినూరులో ఎవరు బతకట్లేరు. సరే, నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు హక్కు ఉంది, బతికే హక్కు ఉంది కాబట్టి ఒకవేళ నువ్వు బతకాలనుకుంటే మాతో పాటు వచ్చి బతుకు. కానీ వీళ్ళు ఎవరు ఇక్కడ లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నువ్వు వాళ్ళని నడిపించుకుంటా నువ్వు ఇచ్చేటు ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే మేము పిఎస్గా తీగ తీసుకుపోయినాం. ఇది క్రైసిస్లో కూడా నడిచింది. క్రైసిస్లో కూడా మా పైన ఇక్కడ కేసు తీసుకోలేదని చెప్పి, కేసు ఎట్లా తీసుకుంటారు? ఏం తప్పు జరిగితే కేసు తీసుకుంటారు? మేము చేసింది ఏంది అక్కడ? మీరు దొంగలు లెక్క పోయి ఉరుకుతుంటే ఏం చేస్తాం మేము పట్టుకోపోతే? ఇప్పుడు ఊర్లో కౌన్సిలర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, పోలీసు వారికి ఇది కాలేరు. మీరు ఉరుకుతుంటే ఎవరు పట్టుకుంటారు? మిమ్మల్ని పట్టుకొని వచ్చినందుకు మీరు క్రైసిస్లో మా పైన కేసు పెట్టారు. అట్లా కూడా ఇదైంది. క్రైసిస్లో కేసు ఎందుకు పెడతారు? మీరు ఇక్కడే పెట్టాలి కదా. అసలు జరిగింది ఇక్కడ, సంఘటన జరిగింది ఇక్కడ అయినప్పుడు సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు, ఊరు వాళ్ళు అందరు ఉన్నారు, మిమ్మల్ని కొట్టినవా చేసినవా అనేది వారు అందరూ చూస్తారు కదా. ఒకవేళ మీకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు చేస్తారు. మీకు ఒకవేళ అన్యాయమే జరిగితే న్యాయం చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. మీకు జరిగింది అక్కడ అన్యాయమే జరిగి ఉంటే వీళ్ళందరూ పోలీసు వారు ఉన్నారు. మరి పోలీసు వారి దగ్గర మేము కూడా ఉన్నాం అక్కడే. మరి మిమ్మల్ని ఏం చేసినాం? మరి మేము అక్కడ కార్లలో వేసుకొని పోయారని మళ్ళీ మీరు ఇచ్చేసారు. మరి ఏ కార్లలో వేసుకొని వచ్చి మేము ఎక్కడ తీసుకొచ్చినాం? పిఎస్ కాడికే తీసుకొచ్చినాం. అసలు మీరు ఎవరు ఎందుకు వచ్చి ఉంటున్నారు ఇక్కడ అని మేము తీసుకొచ్చి ఇచ్చేసినాం ఇక్కడ. దానివల్ల వాళ్ళు ఏదో అనుకొని చేస్తున్నారు. అది కరెక్ట్ కదా. అది దావీద్ స్వామి మాతోనే కలిసి అడుక్కోవటానికి మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఈ ఊరోడు కాబట్టి. ఇక్కడ కానివాడు వచ్చి ఇక్కడ వచ్చి అడుగుతుంటే మేము ఊకోము. ఇది ఎందుకంటే